అనేసరికి అప్పుడు నీపుడు దయ వల్ల వచ్చింది అన్నాడు. ఓహో, రాజశ్రీ దగ్గర ఉంది ఆ విద్య అంతా అని చెప్పేసి అనుకొని అప్పుడు ఆయన సగం రాజ్యం ఇవ్వడానికి తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇంకా యుద్ధం చేశాడు కదా, ఈ లేకపోతే రాజ్యం మొత్తం పోతుంది. నాకు సగం రాజ్యం చాలు అన్నాడు. ఇవ్వలేదు రాజు. అప్పుడు రాజును బంధించేసి, తాతగారిని బంధించేసి ఈ రాజ్యం నాదే అని ప్రకటించేసి, ఇప్పుడు ఇంకేం చేస్తారు? ధర్మాధికారులైన ఎవరైనా సరే గెలిచి తీసుకున్న తర్వాత రాజ్యం వీళ్ళదని చెప్పాల్సిందే, ఇంకా వేరే చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకున్నారు. వచ్చేసి మీరు ఉండండి ఇక్కడే, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాను రాజ్యం గెలిచానని చెప్పేసి తాతగారిని ఆ సీట్లో కూర్చోబెట్టి, మిమ్మల్ని నేను బంధించాను కానీ వదిలేస్తున్నాను, మీరు ఉండండి, రాజ్యం అయితే మీది కాదు, వచ్చేంతవరకు మీరు ఉండండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొన్నాడు ఉన్నట్టుగా ఉండండి అని చెప్పేసి ఆ తాతగారు చెప్పేసి వచ్చి నాభాగుడి దగ్గరికి వచ్చేసాడు. నాన్నగారు నేను రాజ్యం గెలుచుకున్నాను. నువ్వు రాజ్యం గెలుచుకోవడం ఏంటి అన్నాడు. ఏం లేదు, నేను కొంతకాలం వెళ్ళాను కదా అమ్మగారి అనుమతి తీసుకొని, అక్కడ నేను నీపుడు అనే రాజర్షి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను, అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నాను. దాంతో నేను మనకు రావాల్సినటువంటి రాజ్యభాగాన్ని అడిగాను, సగభాగం ఇవ్వమని. తాతగారు అంగీకరించలేదు, యుద్ధం చేయక తప్పలేదు, యుద్ధం చేసి గెలుచుకున్నాను. కాబట్టి రాజ్యం మనదే, కాబట్టి మీరు పరిపాలించండి, మీరు తర్వాత హక్కుదారు మీరు కదా, తండ్రికి రావాలి రాజ్యం, మీకు రాజ్యం రాకుండా పోయింది కూడా మీరు స్వీకరించండి అని చెప్పేసి అంటే నాభాగుడు ఒప్పుకోలేదు. లేదు, నేను పితృజ్ఞ పాలన చేసేవాడిని, తండ్రి నాకు ఈ వృత్తే చేసుకోమన్నాడు, పశుపాలనం, వ్యవసాయం, వాణిజ్యం, ఈ మూడింటిలో ఈ ఇష్టం వచ్చింది చేసుకోరా నాయన అని చెప్పాడు. కాబట్టి నేను చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పిస్తున్నాడు. అనగానే ఆయన భార్య నవ్వింది. ఎందుకు నవ్వుతుంది ఈవిడ అనుకున్నాడు. నవ్వి, మహారాజా, నాభాగరాజా అనేసి, రాజా అంటావు ఏంటి అన్నాడు. ఇప్పటిదాకా రాజును కాదు కదా, నువ్వు వైశ్యకన్యవు కదా, నిన్ను చేసుకున్నావు కదా, కాబట్టి నేను వైశ్యుని అయిపోయాను కదా. కాదు, మీరు వైశ్యులు కాదు, నేను వైశ్యను కాదు అని. నేను కూడా వైశ్యకన్యను కాదు. అదేమిటి చెప్తాను వినండి అని చెప్పేసి తన విషయం చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం ఓ రాజు ఉండేవాడు, ఆయన పేరు సుదేవుడు. ఆ సుదేవుడైన రాజుగారు పరిపాలన బాగానే చేస్తుండేవాడు, ధర్మంగానే ఉండేవాడు. అలాంటి సుదేవుడు ఒకసారి ఆయన మిత్రుడు ఉన్నాడు ఒకడు, నలుడు అని. ఆ నలుడు అనే వాడితో కలిసి ఇద్దరు కూడా ఆమ్రవనానికి వెళ్ళారు. ఆమ్రం అంటే మామిడి తోట. ఆ మామిడి తోటలో విహరిస్తూ చాలాసేపు ఉండి తర్వాత కూర్చొని ఇద్దరు తెచ్చుకున్నటువంటి భోజ్య పదార్థాలు, తినాల్సిన పదార్థాలు, తర్వాత తాగాల్సిన పదార్థాలు, వాళ్ళు తాగుతారు కదా, దాంట్లో అనుమానం ఏం లేదు, ఆ మద్యం అవన్నీ తెచ్చుకొని చక్కగా కడుపునిండా తాగేశారు ఇద్దరు తాగి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంది. ఆ ముని ఆశ్రమం చూశారు. శమనపుత్రుడు ఉన్నాడు అక్కడ, ప్రమతి మహర్షి అని. ఆ ప్రమతి మహర్షి భార్యను చూశాడు ఈయన స్నేహితుడు నలుడు అనేవాడు. సుదేవుడు రాజు, అతని మిత్రుడు. చూసి ఈమె నేను నా దానిగా చేసుకున్నా అని చెప్పేసి బలాత్కారం మొదలుపెట్టాడు. పెళ్ళైన స్త్రీ, ఆమె వెంట పడ్డాడు. పడేసరికి ప్రమతి ఆమె అరిచింది, ఆమె కేకలేస్తాం, ఆవిడ కేకలేసరికి భర్త ప్రమతి మహర్షి పరిగెత్తి వచ్చాడు. ఏం జరిగింది? ఏం లేదు, వీడెవడో నన్ను బలాత్కారం చేస్తున్నాడు, లాక్కుపోతున్నాడు అని చెప్పేసి అరిచాడు. అప్పుడు తాను వచ్చేసాడు. ప్రమతి మహర్షి వచ్చేసి, సుదేవుడివి, నువ్వు రాజువు, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, వాడిని శిక్షించు అన్నాడు. నేను మహర్షిని శిక్షించకూడదు, మాకు కోపం వస్తే మేము శపిస్తాం, అంతేగాని అతన్ని శిక్షించే హక్కు నీ ముందు తప్పు చేస్తున్నాడు, శిక్షించు అనేసరికి ఆ సుదేవుడు ఆ మిత్రుని మీద ఉండే ప్రేమ చేత, చాలా దగ్గర స్నేహితుడు, ప్రాణంగా ఉంటున్నారు, నా ప్రాణ స్నేహితుని ఎలా శిక్షించాలి అని మనసులో అనుకొని, లేదు నేను శిక్షించే అధికారం నాకు లేదు, నేను వైశ్యుణ్ణి అన్నాడు. వైశ్యోభవ అన్నాడు మహర్షి. వైశ్యుడు శిక్షించే అధికారం ఉండదు కదా, చేసుకోవాల్సిన వృత్తి వేరుగా ఉంటుంది. రాజుకే ఉంటుందా శిక్షించే అధికారం? శిక్ష వేయాలంటే పాలన చేసేవాడే వేయాలి, పరిపాలకులు వేయాలి, లేదా న్యాయ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకు ధర్మాధికారులు ఎవరితో ఉండేవాళ్ళు, అందరినీ అడిగి వేస్తారు. నేను అసలు శిక్ష వేయను అన్నాడు, నాకు అధికారం లేదు, నేను అసలు వైశ్యుణ్ణి అన్నాడు. అని కోపం చేసి వైశ్యుడు కా చెప్పేశాను.
నువ్వు వైశ్యుడే కాదు. అలా పరిపాలకుడైన సుదేవుడు వైశ్యుడైపోయాడు. మహర్షి యొక్క శాపం వల్ల రాజ్యాన్ని వదిలేస్తాడు, తప్పదు. ఎందుకంటే పోయిందంటే పరిపాలించే అర్హత కోల్పోయేసరికి రాజ్యం పోయింది. రాజ్యం పోయిన తర్వాత ఆ సుదేవుడికి జన్మించినట్టు కూతుర్ని నేను అని చెప్పేసి ఆమె చెప్పింది. ఎవరు? ఆయన భార్య సుప్రభ. కాబట్టి నువ్వు వైశ్యుడి నేను వైశ్యుడిని కాదు, వైశ్యకన్యని కాదు. నువ్వు వైశ్యుడిగా నువ్వు కాదు. అందువల్ల ప్రమతి అప్పుడు ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. వైశ్యుడు కమ్మని చెప్పేసి అన్నాడు అని నలుని వైపు తిరిగాడు. నలు వాడిని వదిలిపెడతారా? తప్పు కదా. ఈయన వదిలిపెడతా అన్నాడు. వదిలిపెడతాంటే ఆయన ఒప్పుకోడు కదా. ఒప్పుకోకుండా ఆయన అంగీకరించలేదు. నా ఆశ్రమంలోకి వచ్చేసి నా భార్యను బలాత్కారంగా నువ్వు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పుడే బూడిద చేస్తాను అని చెప్పేసి చేతిలో నీళ్ళు పోసుకొని మంత్రం చదివి చల్లేస్తాడు. ఆ నలుడు అక్కడికక్కడే బూడిద అయిపోయాడు, చంపేశాడు మహర్షి. నీకు చేతగానప్పుడు ఆ పని నేను చేయాల్సి వస్తుంది. చేతులకు ఎప్పుడు తీసుకుంటారు చట్టాన్ని? చట్టం అమలు చేసేవాడు చేయనప్పుడు చేయాల్సి వస్తుంది. అలా చేయను అన్నాడు. నేను వైశ్యుడిని అన్నాడు. నేను వైశ్యుడేగా అని చెప్పేసి అని ఈయన చంపేశాడు. అలా అతడు బూడిదైపోయిన తర్వాత అప్పుడు ఈయన భయం వేసింది సుదేవుడికి. భయం వేసి అబ్బా ఇంత ప్రభావం ఉందా ఈ మునికి, నేను ఊరికే అన్నాడు అనుకున్న మధ్యమత్తులో ఉన్నాడు. ఇంతకుముందు తాగారు కదా, ఆ మధ్యమత్తులో ఉన్నాడు కాబట్టి ఇంత ప్రభావం ఉంది. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది, అయిపోయింది. మత్తు వదిలేదు. వెళ్ళి పాదాల మీద నమస్కారం చేశాడు. స్వామి నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను అని చెప్పేసి అన్నాడు. నువ్వు పొరపాటు చేసినా ఏది చేసినా కూడా నా శాపవచనాలు వృధా కావు, జరగాల్సింది జరిగిపోయింది, నీకు రాజ్యార్హత పోయింది అని చెప్పేసి అన్నాడు. ఎలాగ మరి? నా తర్వాత నాకు కూతురు కొత్త ఉంది, మరి ఆ కూతురు పరిస్థితి ఏమిటి అని అడిగాడు. ఆమెను ఎలా తీసుకొచ్చి నేను మళ్ళీ రాజ్యం వదిలేసి వృత్తి వదిలేసి ఎక్కడ తిరగాలి, నేను ఏం చేయాలి? రాజ్యం అంటే ఎవరికో తీసుకుంటారు, నా కూతురుంది ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలని చెప్పేసి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నీ కూతురుని నీ వెంట తిరుగుతూ ఉంటుంది, నీ వెంట చూసి ఎవరైనా రాజకుమారుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటే అప్పుడు నువ్వు అతనికి ఇచ్చేసేయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె యొక్క స్ఫురణ సంతానం కలిగినప్పుడు ఆమెకు వస్తుంది. ఆ స్ఫురణ వచ్చినప్పుడు ఈమె రాజకూతురు అని తెలుస్తుంది. అందువల్ల నువ్వు అంతవరకు వైశ్యుడుగానే ఉంటావు, ఈమె వైశ్యకన్యగానే ఉంటుంది అని చెప్పాడు అని చెప్పేసి ఈ విషయం అంతా చెప్పేశాడు. మొత్తానికి శాపం కొంచెం తగ్గి సమాధానం ఇచ్చేసాడు. కానీ మరి నాభాగుడి సంగతి? నాభాగుడు కూడా రాజకుమారుడే కదా, మరి వైశ్యుడు ఎందుకు అయ్యాడు? వైశ్యకన్యం చేసుకున్నాడు కాబట్టి అయ్యాడు అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా సురతుడనే రాజర్షి ఉండేవాడు, ఆయన గంధమాదన పర్వతం మీద పెద్ద తపస్సు చేస్తుండేవాడు. ఒకరోజు ఒక డేగ నోట్లో పావురం పట్టుకొని వస్తుండేది. తన గురించి చెప్తుంది. ఈయన సరే, ఈయన ఎట్లాగో రాజకుమారుడే, పట్టుకొని వస్తుంటే ఎందుకు ఈమె అయిందని వైశ్యకన్య అని చెప్తున్నాడు శాపం. ఒక డేగను పట్టుకొని వస్తుంది, గౌరవంకను పట్టుకొని వస్తున్న నోట్లో నుంచి జారి కింద పడింది. దాన్ని చూసి ఆ మహర్షి తపస్సులో ఉన్నవాడు కష్టాలు తెచ్చి అయ్యో పాపం అని చెప్పేసి అన్నాడు. ఆయన తపశ్శక్తి నుంచి ఉద్భవించినటువంటి కన్యను నేను కృపావతి అని అప్పుడు పేరు పెట్టారు నాకు, నా జననం గురించి చెప్తున్నాను అని చెప్పింది. సరే, ఆయన శాప విమోచన చెప్పాడు ఆ మహర్షి. నేను పుట్టింది ఎలాగంటే ఇలా పుట్టాను, నేను కూడా రాజర్షి కూతుర్నే, పుట్టిన రాజర్షి కూతుర్నే. ఈ సుదేవుడను మళ్ళీ అన్నాడు. సుదేవుడు కూడా రాజే, అందువల్ల వైశ్యాత్వం నాకు ఏ రకంగానూ రాదు. అంటే నేను వైశ్యకన్యను కాదు, రాజకన్యనే కదా. అయితే నాకు ఆ స్ఫురణ లేదు, నేను వైశ్యకన్యగానే పెరుగుతున్నాను కాబట్టి శాపవశాత్ ఆయనకు గుర్తులేదు, నాకు గుర్తులేదు, సుదేవుడికి గుర్తులేదు, నాకు గుర్తులేదు. అందువల్ల నువ్వు వివాహం చేసుకున్నావు, నువ్వు మాత్రం వైశ్య వృత్తిని స్వీకరించావు. ఇప్పుడు దాన్ని వదిలేసేయచ్చు, ఎందుకంటే రాజకన్య అని తెలిసిన తర్వాత నువ్వు రాజకుమారుడు అని నీకు తెలుసు. ఎందుకంటే దిష్టుడి కుమారుడు కదా నాభాగుడు, వదిలేసే అని చెప్పేసి ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు నాకు కృపావతి అని పేరు పెట్టారు, కానీ మా నాన్నగారు సుప్రభ అనే పేరుతో పెంచుకున్నాడు. ఆ సుప్రభను నువ్వు వివాహం చేసుకున్నావు. నేను కృపావతిగా ఉన్నప్పుడు రాజర్షి కూతురు, నేను మళ్ళీ సుప్రభ అయినప్పుడు సుదేవుని యొక్క కూతురు. అందువల్ల నేను 2 రకాలుగా ఎప్పుడు చూసినా కూడా 2 జన్మల్లో కూడా నేను రాజకీయ వ్యవస్థలో ఉన్నదాన్నే, నేను వైశ్యకన్యని కాదు అని ఆమె తేల్చేసింది. ఈయన మాత్రం ఆలోచించాడు, 1 నిమిషం ఆలోచించి, ఏదైనా సరే
ఒకసారి మా నాన్నగారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చడం సరైన కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. పితృ ఆజ్ఞ పాలన చేయాల్సిందే. అందుకోసం ఇంక నేను దాన్ని రాజ్యాన్ని మాత్రం అంగీకరించాలని చెప్పాడు నాభాగుడు. కొడుకు అడుగుతున్నాడుగా తీసుకో నాన్నగారని. వద్దన్నాడు. వద్దు నాయన, నాకు రాజ్యం వద్దు. నువ్వు ఏ రాజ్యాన్ని అయితే సాధించావో నీకు ఇష్టం అంటే నువ్వు పాలించుకో. లేదు, మన దాయాదులు ఉంటారు, రాజ్యం కోరుకునేవాడు. దాయాదులు అంటే అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళకి ఎవరికైనా నువ్వు ఇచ్చేయచ్చు, జ్ఞాతులు వాళ్ళకి ఇచ్చేది నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అందుకేంటంటే తండ్రి పరిపాలన చేస్తే బాగుండేది అనే కోరిక ఉంది. ఎన్నో రకాలుగా ప్రార్థించాడు పాపం బలందరూ. ఎన్ని రకాలుగా ప్రార్థించిన నాభాగుడు ఒప్పుకోలేదు. నేను రాజ్యపాలన చేయను కాక చేయను. ఒకసారి జరిగింది, సభలో నిర్ణయం జరిగింది, తండ్రి గారు ఆజ్ఞాపించారు, నువ్వు ఈ వృత్తే చేసుకొని వైశ్యవృత్తితోనే జీవించు అని చెప్పారు. నా శరీరం ఉన్నంతవరకు ఆ వృత్తిలోనే ఉంటాను, అతడు కానీ జీవిస్తాను. ఇప్పుడు రాజకుమారి నాకు తెలుసు, తెలియక కాదు. ఆమె సంగతి కూడా చెప్పింది. ఆమె కూడా 2 రకాలుగా 2 జన్మల్లో రాజకుమార్తెగానే ఉంది. అయినా కూడా కృపావతి అయినా సుప్రభ అయినా రాజకూతురు అయినా కూడా నేను ఇప్పుడు రాజ్యాన్ని, నేను రాజకూతురును, ఆమె రాజకూతురు, నేను రాజకుమారిని చెప్పి నేను వచ్చి రాజ్యం పరిపాలించను. నాకు ఈ వృత్తులు అలవాటు పడ్డాను, నాకు అవసరం లేదు. ఇంకా నేను ఈ జీవితం కూడా బాగుంది, ఈ జీవితం కూడా బాగుంది కదా, ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు వెళ్ళు నాయన అని చెప్పేసి అన్నాడు. అప్పుడు తల్లిని అడిగాడు, ఏమిటి, ఏం చేయాలి అని చెప్పేసి. అంటే అప్పుడు ఎందుకు నీ మరపు వచ్చింది అని మళ్ళీ అడిగాడు కుమారుడు. అమ్మ, నువ్వు ఎందుకు మర్చిపోయావు, మరి నీ జ్ఞాపకం ఉండాలి కదా, జన్మ ఆ జన్మ అని చెప్తున్నావు, కృపావతి అంటున్నావు, మళ్ళీ ఈ జన్మ అంటున్నావు, గుర్తు రావాలి కదా, ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చింది అని అడిగాడు. అంటే చెప్పడానికి ఒక కథ చెప్పింది. మళ్ళీ ఒకసారి నేను నా స్నేహితులు ముగ్గురం కలిసి తోటలో పూలు కోస్తున్నాము. పూలు కోస్తుండగా అక్కడ ఒక ముని ఉన్నాడు. ఆ మునిని చూసి పాపం ఆయన నిరాహారాలు చేసి తపస్సు చేసి అంతా చెంపల లోపలికి పోయి, ఎంత ఉంటాయి కదా కళ్ళ లోపలికి పోయి కనబడుతుంటే ఆ చెలికత్తెలు అవమానించారట. ఈమె ఏం అనలేదు. చెలికత్తెలు అవమానించి కోపం వచ్చేసి ఈమెను ఆయన శపించాడు, నీకు రాజర్షి కూతురు అనే స్ఫురణ ఉండకపోగా అని. అప్పుడు ఆమె ప్రార్థిస్తే అప్పుడు చెప్పాడు, నీకు రాజస్ఫురణ కూడా వస్తుంది, కానీ నేను ఆ సమయం రావాలి, మీ కుమారుడు ఎప్పుడైతే రాజ్యాన్ని సాధిస్తాడో అప్పుడే వస్తుందని చెప్పాడు. అందుకోసం ఇన్నాళ్ళు నాకు ఆ స్ఫురణ రాలేదు, నేను చెప్పలేదు అని చెప్పేసి అప్పుడు నాభాగుని మళ్ళీ చెప్పింది. 8 రకాలు చెప్పిన ఆయన వెళ్ళాడు. లేదు, మీ ఇష్టం, మీరు రాజ్యపాలన చేసుకుంటే చేసుకోండి, నువ్వు తల్లిగా వెళ్తా అంటే వెళ్ళు, లేదు లేదు నేను భర్తను వదిలి నేను వెళ్తాను, వెళ్ళను కదా, భర్తే సర్వస్వం స్త్రీకి, అంతకుమించి ఇంకేముంది, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు చేస్తే నేను రాజ్యపాలన చేస్తే రాణిని అవుతాను, లేదా నేను ఇక్కడే నీతో పాటు ఉంటానని చెప్పేసాను. సరే అని చెప్పేసి అన్నాడు ఆయన నాభాగుడు. అలా నాభాగుడు పిత్రాజ్ఞా పాలనకే ప్రాధాన్యం ఇచ్చాడు. అప్పుడు ఈ పిల్లవాడు వెళ్ళి తాతగారికి చెప్పాడు, తాతగారు మీరే పాలించండి. లేదు నాయన, నేను నిజంగా న్యాయంగా ఈ వృత్తాంతం మళ్ళీ వివరించాడు ఆయన. చెప్తే జరిగిందో జరిగిపోయింది. నాభాగుడు నా వాక్యాన్ని కాదన్నాడు, పిత్రాజ్ఞ పాలకుడు, అలాంటి వాడిని నేనేం బలవంతం చేయలేను, నువ్వు పాలించు, నువ్వు యువకుడు అవుతున్నావు కాబట్టి యువరాజును చేస్తాను అని చెప్పేసి అతను యువరాజు చేశాడు. సరే, యువరాజుగా ఈయన రాజుగా ఆయన కొంతకాలం ఉన్నాడు, తర్వాత ఆయన పోయాడు, పోయిన తర్వాత నేను రాజు అయిపోయాడు. ఇలా నాభాగుడు అనేవాడు రాజు, ఆయన రాజ్యాన్ని కూడా లెక్క చేయలేదండి. ఒకసారి మాట అన్నాడంటే ఆ మాట నిలబడి ఉండాలి. తండ్రి చెప్పాడు ఆ మాట, అంతే, నాకు రాజ్యం అక్కర్లేదు అన్నాడు. కావాలంటే ఇప్పుడు వచ్చేది కదా రాజ్యం రావాలంటే వచ్చే సమయం వచ్చింది, కొడుకు సాధించాడు, అయినా కూడా వద్దనుకున్నాడు. లేదు లేదు, మా నాన్న మాటని నేను పాటించి ఇదే వృత్తిలో ఉంటాను. ఈ వృత్తి ఏమైంది, ఏ వృత్తి అయినా వృత్తే, మనిషి జీవించడానికి ఏదైనా వృత్తే, కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నాడు. అలాగే జీవించి ఆయన చివరకు తపస్సు చేసుకున్నాడు. వృద్ధాప్యం రాగానే తపస్సు చేసుకొని ఆ భగవంతుని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాడు. అది సాధ్యమైంది కాదు. పిత్రాజ్ఞ పాలన చేస్తూ ఆయన మనసును నిలబెట్టుకొని, ఆ మనసులు అటు ఇటు పరిగెత్తి నాకు రాజ్యం రావాలి, ఇది రావాలి, అది రావాలి, అప్పుడే పోట్లాడేవాడు కావాలనుకుంటే. తనతో పోట్లాడలేడా, కొంత సైన్యం చీలు బయటకు వచ్చేవాడు. రకరకాల కుతంత్రాలు ఉంటాయి రాజ్యాల్లో, అలాంటివి ఏమీ చేయలేదు. తండ్రి ఆజ్ఞ మాత్రమే పాటిస్తాను అని చెప్పేసి అలా జీవించి అలా ఉండి చివరకు తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసుకొని కుమారుడు అక్కడికి వెళ్ళిపోగానే తాతగారి దగ్గరికి చాలా సంతోషంగా ఉన్నాడు. వానప్రస్థాశ్రమం నుండి తపస్సు కూడా చేసుకొని చివరికి మోక్షాన్ని పొందారని చెప్తాడు. ఇలాంటి మహారాజు తన మాట కట్టుబడి జీవితాన్ని గడిపాడని చెప్పేసి అంటే ఆ కాలంలో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పదవి కోసం పదవిని ఎవరు వదలారండి, రాజులైనా సరే, ఆ పదవి ఉన్నవాడు మామూలు పదవి అయినా సరే చిన్న పదవిని వదలంటే చాలా కష్టపడతారు. అలాంటిది నాకు పూర్తిగా త్యాగం చేశాడు తండ్రి మాట కోసం. త్యాగం చేసి అలాగే ఉన్నాడు. ఆ అమ్మాయిని చేసుకుంటాను, ఆ అమ్మాయితో ఉన్నాడు. చూస్తే మనకి ఒక రకంగా ఏకపత్ని వ్రతుడుగా, తర్వాత పిత్రాజ్ఞ పాలకుడుగా మనకు కనిపిస్తున్నాడు నాభాగుడు.
అందుకే ఈయన వృత్తాంతాన్ని ఎప్పుడు మాటి మాటికి చెప్తుంటారు పురాణాల్లో. ఇలాంటి మహానుభావుణ్ణి ఒకసారి మనం స్మరించుకొని రేపు మరుత్తరాట్ చరిత్ర, మరుత్తరాజు అని గొప్ప రాజు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు రేపు తెలుసుకుందాం. ఈ రోజుకి ముగిద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.